రామ్మా, నీ గురించే మాట్లాడుతున్నావు. తాతయ్య, ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు? అది ఇతను నేడు కూడా నా మీద పడకూడదనే కదా ఇల్లు వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చింది. కూతురుగా నువ్వు నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ కన్నతండ్రిగా నీ బాగోగులు చూడడం నా కర్తవ్యం. నీకో సంబంధం చూశాను. వద్దు బాబు, పెద్ద సంబంధం చూసాట. పెద్ద మినిస్టర్ సంబంధం అని ఊరంతా పబ్లిసిటీ చేసి గొప్పగా అక్క పెళ్లి చేసావు కదా, దానివల్ల నీకే కదా లాభం. రాజశేఖర్ మల్టీ మిలియనియర్, స్టూడియో ఓనర్, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. పెళ్లి పేరుతో నువ్వు చేసిన వ్యాపారానికి బలైపోయింది నా అక్క. ఆమెను చేసుకోబోయేవాడు మంచివాడా చెడ్డవాడా అని ఒక్క నిమిషం నువ్వు ఆలోచించుంటే తనని అర్ధాయుష్గా చనిపోయి ఉండేది కాదు. దాని జీవితం నాశనం చేసింది చాలు. దయచేసి నన్ను వదిలే. తప్పేనమ్మా, తప్పే. గొప్పింటికి కోడలుగా పంపిస్తే అది లక్షణంగా ఉంటుంది కదా అనుకున్నాను. దాని జీవితం నాశనమైపోయింది. దాన్ని తలుచుకుని నేను బాధపడని రోజే లేదు. ఇదేంటంటే ఎప్పుడు చూసినా అక్క జీవితం నాశనం చేశాడని నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. సరే, నేనే చేశాను. అలాగని దీని జీవితం కూడా నాశనం చేస్తానా? మనిషి నాకు తప్పులు చేయడం సహజం. దానికి క్షమాపణ ఉంటుందా? హలో జ్యోతి హియర్. హాయ్ జ్యోతి, ఎలా ఉన్నావు? ఏంటి కోపమా? అర్థమైపోయింది. పొద్దున్న నేను నాన్న తిడ్డం నీతో చెప్పుంటారు, వెంటనే నీ కోపం వచ్చి అరవటం మొదలు పెట్టావు, అంతేనా? నువ్వు జ్యోతి, ఆయన చేసింది నేను మర్చిపోను లేను, క్షమించను లేను. ఆయన తండ్రి అన్నది మర్చిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఒక వ్యాపారి. ఎప్పుడు ఆయన తండ్రిగా మారుతారో అప్పుడే నేను ఆయన కూతురుగా ఉంటాను. అయ్యో, వద్దన్నాడే. ₹1, ₹2, ₹25,000, ఒరే చంద్రు, నువ్వెందుకు సాక్ష్యం చెప్పాలి? చెప్పినందుకు ఆవిడ నీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? అవి నువ్వు వద్దని నన్నెందుకు ఇలా ఇరికించాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ డబ్బు జ్యోతి మేడంకి ఇవ్వాలా, నేనే ఉంచుకోవాలా? ఏమీ అర్థం కావట్లేదు. ఇది వస్తున్నానమ్మా, వస్తున్నా. అయ్యో, ఇప్పుడు ఏం చేయండి రా బాబు. కరెక్ట్, డబ్బుతోనే డబ్బు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేద్దాం. బొమ్మ వస్తే మేడంకి, బొరుసు వస్తే నాకు. అయ్యయ్యో, బొమ్మ వచ్చిందే. పిలిచారా మేడం? ఆర్కే ఇండస్ట్రీస్ ఫైల్ ఏమైంది? ఇచ్చేసా. చంద్రు దగ్గరికి వెళ్ళి నేనే స్వయంగా ఇచ్చేసా. అదేం అడిగింది? నువ్వేం చెబుతున్నావు? ఏమడిగారు? చంద్రుకి డబ్బు ఇచ్చావా లేదా అని అడిగారు. ఇచ్చేసారని చెప్పా. ఏంటో వాగుతున్నావు? నిజమే చెబుతున్నాడు. ఏరా, చంద్రుకే ఇచ్చావా? ఏ చంద్రు? ఐఏఎస్ కేసు సాక్ష్యం చెప్పలా, ఆ చంద్రుకే ఇచ్చాను. అతనికే ఇచ్చావా? ఏంటి అంటే మీ ఉద్దేశం ఏంటి? నేనే బొమ్మ బొరుసు చేసుకుని ఆ డబ్బు నేను నొక్కేసాను అనుకుంటున్నారా? ఇగో తాతయ్య, ఈ డబ్బు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ డబ్బా చంద్రుకే ఇచ్చాను. ఒట్టు. ఈ డబ్బు ఎక్కడిది? నేను చంద్రుకి ఇవ్వమని చెప్పాను కదా. ఓ, అదేనా ఇది? అవును, అదే ఇది. అన్నట్టు అది ఇక్కడికి ఎలా వచ్చింది? ఏం తాతయ్య, నువ్వు వెళ్ళి తెచ్చావా? చెప్పు తెగిపోతుంది. అక్కడ ఏం జరిగిందో మర్యాదగా నిజం చెప్పు. చెప్పలేదంటే చెప్పు తెగిపోద్ది. అక్కడ ఏం జరిగిందో చెప్తాను తాతయ్య. నేను చంద్రుని కలిసి డబ్బు ఇవ్వకపోతే, రేయ్, కోర్టులో నేను అబద్ధం చెప్పినందుకే డబ్బులు తీసుకుంటాను, అందువల్ల చాలా మంది నేరస్తులు తప్పించుకున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఒక నిజం చెప్పి మంచి మనిషిని కాపాడాను, అందుకు నేనే మీ మేడంకి థ్యాంక్స్ చెప్పాలని డబ్బు వద్దన్నాడు. చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నాడే. దేవత. సరే, ఇట్స్ ఆల్ రైట్. ఈ టైంలో ఏంట్రా స్లో మోషన్ వస్తున్నావు? తొందరగా పైకి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? మీరే? సారీ, యువర్ ఫ్లవర్ డౌన్ ఫాల్ మై. ఏమిటి మీరు అనేది?
సారీ తిరగలేదని చెప్తాను. మీ పువ్వు కింద పడిందండి, నేను తీసుకుని పరిగెత్తుకు వచ్చానండి. థ్యాంక్ యూ. ఓకే. యాహూ! ఆ పువ్వు మేడం, ఇన్స్పెక్టర్ నన్ను వదలడం లేదు. ఇన్స్పెక్టర్, లాకప్ లో ఉన్న కుర్రాడు నా క్లయింట్. అతను విడిపించుకోవడానికి బెయిల్ ఆర్డర్ తో వచ్చాను. చేతిలో లంచం పెడితేనే వదులుతానంటున్నారా? చేతిలో గవర్నమెంట్ ఆర్డర్ తో వచ్చాను. చేతిలో గవర్నమెంట్ ఆర్డర్తో వచ్చిన ప్రయోజనం లేదు, డబ్బుతో రమ్మంటున్నారు. మీ ఇన్స్పెక్టర్ గారు మొహాన్ని చూపించరా? చంద్రు, నువ్వెప్పుడు ఇన్స్పెక్టర్ అయ్యావు? అది అప్పుడప్పుడు అవుతుంటానండి. అప్పుడప్పుడు అవుతావా? అవునండి. ఈ స్టేషన్ ఇన్స్పెక్టర్ మనకు బాగా ఫ్రెండ్ అండి. ఆయన డ్యూటీలో బయట ఊరికి వెళ్ళినప్పుడు స్టేషన్ నన్నే చూసుకోమని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఆయన వచ్చే వరకు ఈ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ నేనండి. ఇది తప్పు కదా? తప్పేనండి, కానీ ఇన్స్పెక్టర్ లేని టైంలో వచ్చే మామూళ్ళు ఇక్కడ ఉంటున్న హెడ్ కానిస్టేబుల్స్ నొక్కేస్తున్నారండి. ఓహో. అందుకే నన్ను వదిలేసి వెళ్ళారండి. సరే సరే, ఆయన కొంచెం రిలీజ్ చేయమని చెప్తావా? ఇవన్నీ ఎందుకండి? 303 అతను వదిలి అమ్మగారు చెప్పారుగా. ఎస్ సార్. చంద్రు, నువ్వేం చదువుకున్నావు? ఎంఏ. ఎంఏనా? ఎంఏ చదువుకుని ఏంటిలా? అదంతా చెప్పడం మొదలు పెడితే నేను ఏడుస్తానండి. తర్వాత స్టేషన్ లో ఇన్స్పెక్టర్ ఏడ్చాడని చెడ్డ పేరు రాకూడదు కదండి. మా ఇంటికి రండి అని వివరంగా చెప్తాను. ఫస్ట్ క్లాస్ టీ ఇస్తానండి. టీ చాలా బాగుంది. ఇదే ఉందండి, నేను వండిన వంట మీరు తిన్నారనుకోండి అంతే. అంత ఘోరంగా ఉంటుందా? ఊరికి జోకు లేకండి, అంత టేస్ట్ గా ఉంటుందని చెప్తున్నాను. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు? ఈ ఊరు వచ్చిన కొత్తలో ఓ 6 నెలలు హోటల్లో పనిచేశానండి, అక్కడ నేర్చుకున్నాను. ఎందుకు ఉద్యోగం మానేశావు? ఓ, ఎంఏ చదువుకునే హోటల్లో పనిచేయడం తక్కువతనంగా ఉంటుందనా? చచ్చా, మనకు అన్ని పనులు ఒకటేనండి. చేసే వృత్తిని దైవంగా భావించేవాడిని. పార్క్ లో శనక్కాయల దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వాకిట్లో బీడాలు అమ్మడం వరకు అన్ని పనులు చేశానండి. కానీ ఏది సరైన ఉద్యోగం కాదు, సరిపడా ఆదాయం లేదు. అందుకే వదిలేశాను. అప్పుడే నేను ఇందులో ఇరుక్కున్నాను. ఎవరో చేసిన తప్పు కోసం ప్లాట్ఫామ్ లో పడుకున్న నన్ను పట్టుకుపోయి లోపల తోసేశారు. ఆ తప్పు నేనే చేశానని చెప్పి నన్ను కొట్టి చిత్రవత్ చేసి ఒప్పించారు. తర్వాత తరచు నన్ను లోపల తీయడం మొదలెట్టారు. మంతెండ్లో పోలీసు వాళ్ళకి కేసు దొరకలేదంటే నన్ను లోపల పడేసుకోవడం మొదలెట్టారు. అప్పుడే ఈ ఇన్స్పెక్టర్ నాకు ఐడియా ఇచ్చారు. నీకు డబ్బు ఇప్పిస్తుంటాను, నువ్వు తప్పు చేసావని ఒప్పుకుని లోపలికి వెళ్తావా అని అడిగారు. నేను ఆలోచించాను. డబ్బు తీసుకోకుండా తలులు తింటూ జైలుకి పోవడం కంటే డబ్బు తీసుకుని రాజాలాగా జైలుకి వెళ్ళడం ప్రమోషన్ దొరికినట్టే కాదంటారా? నేను ఒప్పుకున్నాను. ప్రస్తుతం ఈ ఉత్తరం సెటిల్ అయిపోయాను. ఇదే జీవితం అని నువ్వు నిర్ణయించుకున్నావా? నీకంటూ ఏ లక్ష్యం లేదా? ఒక టైంలో ఉండేది. ఇన్స్పెక్టర్ కావాలనుకున్నాను. కాకి డ్రెస్ వేసుకోవాలని కలల కన్నా నన్ను ఖైదీ డ్రెస్ వేసుకునేలా చేశారు. ఏమండి, నా గోడంతా చెప్పి మిమ్మల్ని విసిగించానా? లేదు. మనసులో ఇంత ఆవేదన దాచుకుని నువ్వు ఇలా నవ్వగలుగుతున్నావంటే ఆశ్చర్యంగా ఉంది. నేను నీకు ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. వస్తాను. మేడం, థ్యాంక్స్ ఇప్పుడే చెప్పమంటారా లేక ఉద్యోగం ఇప్పించిన తర్వాత చెప్పనా? థ్యాంక్స్ తప్ప వేరే ఏదైనా చెప్పు. మీ హెయిర్ ఇలా టైట్ గా కట్టడానికి బదులు లూజ్ గా వదిలేస్తారంటే సూపర్ గా ఉంటుందండి. మీరు వేరే ఏదైనా చెప్పను కదా, అందుకే. వస్తాను. మీ హెయిర్ ఇలా టైట్ గా కట్టడానికి బదులుగా లూజ్ గా వదిలేస్తారంటే సూపర్ గా ఉంటుంది. తాతయ్య, వెళ్ళొస్తాను. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. మా ఆయన కూడా అలాగే అంటారండి. ఛీ, నేను మా జ్యోతి గురించి అన్నాను. కర్మ. హాయ్ జ్యోతి. హాయ్. ఈవేళ నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏది లేదే, ఎప్పట్లాగే ఉన్నాను. ఈ లూస్ హెయిర్ చాలా బాగుంది. థ్యాంక్స్. మేడం, ఏదో చేంజ్ కనపడుతుంది. కనిపెట్టి చూద్దాం. అదే అర్థం కావట్లేదే. హెయిర్ స్టైల్ చేంజ్ కదా? కరెక్ట్. ఎందుకు మార్చారు? ఏం లేదు, చంద్రు బాగుంటుందన్నాడు. చంద్రు బాగుంటుందన్నాడా?
తాతయ్య నీ మనవరాలు ప్రేమలో పడింది, నాకు రజనీకాంత్ సినిమా గ్యారంటీ. ఇప్పుడు ఎలా ప్లే చేస్తానో చూడండి. ఏమ్మా, వాడు ఒక మనిషేనా? మీరెక్కడ, వాడెక్కడ? మీరు న్యాయం కోసం, ధర్మం కోసం నల్లగా వేసుకుని పోరాడే లాయరు. వాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పే బేవర్స్ గాడు. మీ కారు ఏంటి, బంగ్లా ఏంటి, అంతస్తు ఏంటి? వాడు ఒక పూట గంజికి కూడా గతి లేని అనాథ డాగు. మీరు ఒక అందాల రాణి, వాడు అసహ్యమైన ప్రాణి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు దేవత, వాడు దెయ్యం. థ్యాంక్స్ అమ్మా, ఇదొక్కటి చాలు. మీరు చంద్రుని లవ్ చేస్తున్నారనడానికి 5 వేళ్లే సాక్ష్యం. మీ ఇద్దరికి పెళ్ళయ్యే వరకు ఈ 5 వేళ్ల ముద్రని స్నానం కూడా చేయకుండా కాపాడుకుంటాను. మా ఊరు అంకాలమ్మ మీద ఒట్టు. నేను ఇప్పుడే తాతయ్య దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు పెళ్లికి ఏర్పాటు చేస్తా. అది ఇప్పుడు కుదరదు. ఏమ్మా? నాకు అతను నచ్చాడు, ఆ. కానీ నేను అతనికి నచ్చానో లేదో తెలీదుగా. 1 వే ట్రాఫిక్ లో ఉన్నారా? ఏమ్మా, 2 వే చేయడానికి నా దగ్గర ఐడియా ఉంది, చెప్పమంటారా? చెప్పు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్నగా చంద్రుడింటికి వెళ్ళి ఎదురిల్లు అద్దెకి తీసుకుని దిగిపోండి. రాత్రి కాగానే గదిలో లైట్ ని ఆఫ్ అండ్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్ చేయండి. అది చూసి అతను కూడా అతని రూమ్ లో లైట్ ని ఆఫ్ అండ్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్, ఆఫ్ అండ్ ఆన్ చేశాడంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నాడని అర్థం. ఎలా ఉంది నా ఐడియా? చండాలంగా ఉంది. థ్యాంక్స్. అప్పుడు అతని ఐడియాగా వద్దాం. రావయ్య తొందరగా. అతను ఎలా మిమ్మల్ని హెయిర్ స్టైల్ మార్చమన్నాడు, అదే విధంగా మీరు అతని హెయిర్ స్టైల్ మార్చమన్నాడు. ఎలా? అతన్ని గుండు కొట్టుకోమని చెప్పండి. అతను ఇదే లుక్ ఇస్తాడు. లుక్ వద్దు, గుండు కొట్టించుకుంటే అమరీష్ పురి లాగా అందంగా ఉంటామని చెప్పండి. ఆ మాట విని అతను గుండు కొట్టించుకుని వచ్చాడంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఎలా ఉంది? చెప్పు తెగిపోద్ది. నాకా? నీకే. అయితే వద్దమ్మా, ఆ ఐడియా మనకు వచ్చి రాలేదు. ఓ పని చేయండి, ఇదిగో ఈ పేపర్లో ఈ పెన్తో మీ మనసులో ఏముందో మొత్తం రాసి పోస్ట్ లో పడేయండి. ఏమో సమాధానం వస్తో చూద్దాం. లెటర్ రాయడానికి ఎంత సిగ్గా? పెళ్లి రోజు ఇంకెంత సిగ్గు పడతారో రాయండి. నేను ఆ పక్కన ఉంటాను. త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. రాయండి. హాయ్ దేవి. హాయ్. ఎవరు నువ్వు? వాట్ ద డే ఫ్లవర్ ఫెల్ డౌన్ ఐ టుక్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు యూ అన్నా. ఏమిటో అనేది? తెలుగులో చెప్తాను. ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో మీ పూ కింద పడితే నేను తీసిచ్చాను, థ్యాంక్స్ కూడా చెప్పారు. అందుకని ఏంటండి మీరు అందుకని అంత తేలిగా కొట్టి పారేస్తారు? ఈ కళలు చాలా ఫాస్ట్ గా ఉండాలండి. ఐ లవ్ యూ అండి. పువ్విస్తే వెంటనే లవ్వా? ఎవరు మిమ్మల్ని వెంటనే లవ్ చేయమని చెప్పారు? ఎన్నాళ్ళు నా కల్లో స్లో మోషన్ లో వచ్చి నా నిద్రను చెడగొట్టారు అనుకున్నారు. కానీ నువ్వు నా కల్లోకి రాలేదు. ఇప్పుడు చూశారు కదా, ఇక మీద తప్పకుండా మీ కల్లోకి వస్తాను. ఒకవేళ వచ్చినా నేను మాత్రం చస్తే లవ్ చేయను. నాకేంటి అందం లేదా, తెలివి లేదా, చదువు లేదా? మేనర్స్ లేదు. అది కరెక్ట్ అండి. లవ్ మ్యాటర్స్ అని ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో మాట్లాడడానికి మీకు సిగ్గుగా ఉంటుందని నాకు తెలుసండి. ఇదిగో ఇది నా అడ్రస్. ఇక్కడికి వచ్చి నన్ను కాంటాక్ట్ చేస్తే డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బాయ్. సార్ పోస్ట్. మనకెవరో లెటర్ రాసింది. డియర్ చందు, నిన్ను చూసిన మరుక్షణమే నన్ను నేను మర్చిపోయాను. ఈ బంగారు గొలుసుతో పాటు నా హృదయాన్ని పంపిస్తున్నాను. దీన్ని నువ్వు తీసుకుంటే నువ్వు నా ప్రేమను అంగీకరించావని భావిస్తాను. నీ ప్రియురాలు దేవి.